నెక్స్ట్ లెక్క ఏంటిదంటమ్మా, ఏ గేమ్ కంటైన్. ఇప్పుడు ఒక గేమ్ చేస్తున్నాం అమ్మా. ఒక గేమ్ కంటైన్ టాసింగ్ ద కాయిన్, 1 రూపీ కాయిన్. 1 రూపాయి కాయిన్ తీసుకొని నేను టాస్ వేసాం. ఎన్నిసార్లు వేసాం? 3 టైమ్స్ వేసాం. 3 టైమ్స్ వేస్తే ఏం రావాలా? ఇది రావాలా, అంటే 8 అవుట్కమ్స్ రావాలా. ఓకే, అయితే 3 టైమ్స్ అవుట్కమ్స్ వస్తే అనీఫ్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆడతాను గేమ్ ఆడేటప్పుడు అనీఫ్ అనే వ్యక్తి 3 టైమ్స్ వేస్తే 3 టైమ్స్ విన్ అయిండు. ఏంటి? 3 టైమ్స్ విన్ అయిండు. విన్ ఇఫ్ ఆల్ ద టాస్ గివ్ ద సేమ్ రిజల్ట్. అంటే ఏంటి సేమ్ రిజల్ట్? అంటే ఏంటి మీనింగ్? ఇప్పుడు 3 సార్లు వేసినాం కదా, 3 సార్లు వేసినప్పుడు సేమ్ రిజల్ట్ అంటే విన్ అయితే ఏమవుతుంది? హెడ్డే పడుతుంది, అంతే కదా. 3 సార్లు వేసినామంటే విన్ అయినామంటే హెడ్డే కదా. ఇప్పుడు నేను హెడ్ చెప్పుకున్నా, ఆ హెడ్డే పడుతున్నట్టు. 3 సార్లు హెడ్ పడినది, విన్ అన్నప్పుడు సేమ్ రిజల్టే కదా 3 సార్లు వేసినప్పుడు. అయితే దట్ ఈస్ 3 heads ఆర్ 3 tails అండ్ లూజ్ అదర్వైజ్, అంతే కదా. ఇప్పుడు 3 టైమ్స్ నేను హెడ్ అనుకున్నా, ఏమవుతుంది? హెడ్ పడినప్పుడు నేను గెయినే కదా, వాడు ఏమవుతుంది? లాస్ కదా. ఏంటి అది గెయిన్లో నుంచి లాస్ తీసేయాలి, అంటే 1 - నుంచి తీసేయాలి. అయితే వాడు ఏం కనుకోమన్నాడు? అనీఫ్ విల్ లూజ్ ద గేమ్ లూజ్ అయినప్పుడు ఏంటి అన్నప్పుడు? ఓడిపోయినప్పుడు. అయితే ఏం రాయాలమ్మా? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్నమ్మా? మొత్తం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటి? 8. వాడు అనీఫ్ అనే వ్యక్తి ప్రాబిలిటీ కదా. అనీఫ్ అనే వ్యక్తి విన్ ద ప్రాబిలిటీ అన్నాడు. అప్పుడు ఎన్నిసార్లు అవుతాడు? 2 టైమ్స్. చూడండి, విన్ ద గేమ్. వాడేం విన్ అయిండు. వాడేమని చెప్పిండొచ్చు? నేను వేస్తున్నా కదా, వేసేటప్పుడు నేనేమంటా? హెడ్ అనే చెప్పి ఉండొచ్చు, టైల్ అనే చెప్పి ఉండొచ్చు. కానీ వాడు 2 సైడ్లు గెలిచిన అన్నాడు. వాడు సపోజ్ గా నేను టైలే చెప్పింటాడు, గెలిచిండొచ్చుగా. హెడ్ అని చెప్పిండడు, గెలిచిండొచ్చుగా. అంటే ఎన్ని అవుట్కమ్స్ వచ్చినాయి? 2 అవుట్కమ్స్ వచ్చినాయి. అయితే విన్ ద ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 2/8 అంటే ఎంత? 1/4. వాడు గెలవడానికి ప్రాబిలిటీ ఎంత? 1/4. అయితే అనీఫ్ లూజ్ ద గేమ్ అన్నప్పుడు ఏం రాయాలా? 1 - 1/4. ప్రాబిలిటీలో చెప్పా, P/E ఫార్ములా చెప్పా చూడు. P/E ప్లస్ P/E బార్ ఈజ్ ఈక్వల్ 1. ఇది గెయిన్ అయితే ఇది లూజ్ అని. ఇప్పుడు లూజ్ అయినప్పుడు కదా 1 - 1/4 అంటే ఎంత? 3/4. ఓకే, ఆపే అవసరం లేలే. చూడండి అమ్మా, రెండో లెక్క వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందా నుంచి చేసేయండి. మనం ఏం చేస్తున్నాం? ఒక డైస్ ఒక ఉంటుంది. ఇప్పుడు 2 డైస్ వచ్చినప్పుడు ఒక డైస్ అయితే ఏందమ్మా? 1 డైస్ అయితే ఆ అవుట్కమ్స్ అంటే మీనింగ్ NF ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. ఒక డైస్ అయితే 1 డైకి 6 వచ్చింది. అదే విధంగా 2 డైస్ అన్నారు కదా, 2 డైస్ అయితే NF అంటే ఏమవుతుంది? 6/n అమ్మా. 6/n అంటే 6² అంటే అంత 36. గుర్తుపెట్టుకో. 12 అని పెట్టామనుకో క్యాన్సిల్ అవుతుంది. అది నేను చెప్పేదానికి అందుకే చెప్పేది. పవర్లో 6², అది స్క్వేరు, దాంట్లో 2²
దీంట్లో 6 స్క్వేర్. ఎందుకు? ఒక డైస్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి కాబట్టి 6 అవుట్కమ్స్ వస్తాయి కాబట్టి 6. అర్థమైందా? ఎన్ని అవుట్కమ్స్ ఉంటే అన్ని అవుట్కమ్స్ స్క్వేర్ చేసుకోవడమే. అర్థమైందా? ఒకవేళ 3 డైస్ అయితే 6 క్యూబ్ అలా రాసుకుంటాం. ఎన్ని డైస్లో అయితే అన్ని పవర్లో ఎన్ అవుతుంది. అందుకే సో ఇప్పుడు ఏమని చెప్పాడంటే ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ మనం కంప్లీట్ చేయాలి. ఈ టేబుల్ కంప్లీట్ చేయాలి. ఏంటిది? 2 అవుట్కమ్స్. 2 అవుట్కమ్స్ ఎన్ని వస్తుంది? ఇది సమ్ ఆఫ్ 2 అవుట్కమ్స్. మనకు గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ 2 అవుట్కమ్స్. చూడండి, ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ 2 అవుట్కమ్స్. సమ్ ఆఫ్ 2 అనుకుందాం. సమ్ ఆఫ్ 2 ఏమేమి వస్తాయి చూడండి. 1, సమ్ కూడితే ఏం రావాలా? 2 రావాలా. 1, 1 ఎంత? 2 అవుతుంది. సో ఎన్ని అవుట్కమ్స్ వచ్చినాయి? 2 అవుట్కమ్స్. అంటే 1 కదా, 1 వచ్చినాయి కాబట్టి ఇది 1, 36 అనేది టోటల్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు సమ్ ఆఫ్ 3 అని అర్థం. దీని వాల్యూ కనుక్కోవాలా. చూడు, సమ్ ఆఫ్ 3 ఎలా వస్తుంది చూడండి. 1, 2. ఓకేనా? 1, 2 అంటే 1 + 2 ఎంత? 3. అదే విధంగా 2, 1 3 అయింది. ఇంకేమన్నా ఉన్నాయా? నెంబర్ ఏమన్నా ఉందా? 3 డానికి 0, 3. ఇక్కడ 0 ఉంటుందా? అది గుర్తుపెట్టుకోవాలా. మనకు వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి 6 వరకే. ఆ వాల్యూస్ లోపల కూడాలా. అప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వచ్చినట్టు? 2 అవుట్కమ్స్. అప్పుడు మనకేం రాయాలి? దీనికి n(s) రాయాలంటే ఈ బ్రాకెట్లు ఏం రాయాలా? 2/36 రాయాలా. అంటే ఇక్కడ ఏం రాయాలా? 2/36. 2/36 కొట్టివేతలు వేసుకుంటాం, లేకపోతే లేదు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు సమ్ ఆఫ్ 4 ఎలా వస్తుంది చూడండి. ఫస్ట్ 2, 2, 4. అదే విధంగా 1, 3, 1. ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయా? రాదు కదా. ఇప్పుడు అందుకని చెప్పి 3 కదా, అవుట్కమ్స్ 3/36. అర్థమైందా? ఇప్పుడు సమ్ ఆఫ్ 5 ఫస్ట్ 1, 4. ఓకేనా? 4, 1. తర్వాత 2, 3, 3, 2. తర్వాత 4, 1 అయిపోయింది కదా. అంతే కదా. ఇంకేమైనా ఉన్నాయా? లేవు కదా. సో ఇదేమైతుంది? 4/36. తర్వాత సమ్ ఆఫ్ 6 అంటే ఎంత? 1, 5, 1, 2, 3, 2, 4. 6 కదా రావాల్సింది. 2, 4. తర్వాత 4, 2. తర్వాత ఇంకేముంది? 3, 3 అంటే 5/36. చూడండి, 2, 3, 4, 5. సమ్ ఆఫ్ 7 1, 6, 6, 1. మనకు 7 కదా. 4, 3, 4, 3, 5, 2. ఇంకెంత? 3, 4, 3 రాసిన. 1, 2, 3, 4, 2, 5 రాసిందా? 2, 1, 2, 3, 4, 5, 6. 6/36. అర్థమైందా? ఇప్పుడు సమ్ ఆఫ్ 7 వరకు. ఇప్పుడు ఏం చేయాలా? సమ్ ఆఫ్ 8. ఏం చేయాలా?
మొహం బొగ్గుతుంది. ఎంత వరకు ఉంటుంది నెంబర్లు? 1, 6 వరకే. 6 వరకే కదా, ఇదే కన్ఫ్యూజ్ అయ్యేది. సో మనం ఏం చేస్తాం, 1, 6 అనేది రాయం. ఎందుకు? 8 రాదు కదా. ఇప్పుడు ఏం రాయాలి? 2 రాయాలా. ఇక్కడ 2 రాస్తాం. 2, 5 8 కదా. 2, 6 రాసుకోవచ్చా? 2, 6 6, 2 ఇంకంతేనా? 8 రావాలా. 8 రావాలి. 4, 4 ఇంకేమన్నా ఉందా? 5, 3 3, ఇక్కడ 6 వస్తే కింద ఎంత రావాలా? 5 రావాలా. గుర్తుపెట్టుకున్నాం. 1, 2, 3, 4, 5 ఇంతకంటే పోదు. అర్థమైందా? ఫస్ట్ స్టార్టింగ్ లో 2తో స్టార్ట్ అయితే 6తో ఎండ్ అయింది. మళ్ళీ ఇప్పుడు 5తో స్టార్ట్ అయితే కిందికి పోవాలి. ఎంతలో? లాస్ట్ 2 వరకు రావాలి. అప్పుడు నీకు లెక్క వచ్చినట్టు. అదే గుర్తు. సమ్ ఆఫ్ 9 ఇప్పుడు ఎన్ని రావాలి? ఇక్కడ 4, 5 ఉన్నాయి కదా, 4 రావాలి. గుర్తుపెట్టుకోవాలి. 5, 4 4, 5 1, 8 రాకూడదు. తర్వాత 6, 3 అంతే కదా. 6, 3 3, 6 ఎంత? 4 వచ్చినాయి కదా. 4/36 అర్థమైందా? ఇప్పుడు సమ్ ఆఫ్ 10 రాయాలంటే 5, 5 ఇంకా తర్వాత 6, 4 4, 6 మొత్తం 3నేగా. 3/36 తర్వాత సమ్ ఆఫ్ 11 6, 5 5, 6 2/36 సమ్ ఆఫ్ 12 అంటే ఎంత? 6, 6 గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు మన టేబుల్ రామన్నాడు కదా, ఈ టేబుల్లో ఈ ఆన్సర్ రాస్తావు అంతే. నువ్వు కళ్ళు మూసుకొని రాసుకోవచ్చు. ఎట్టని? 2, 3, 4, 5 6 5 4 3 2 1 ఈ టేబుల్ మొత్తం రాస్తావు. కానీ ఈ వాల్యూ తెలియాలి, సింపుల్గా తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా రెండో పెట్టేమని చెప్పాడు. 1/11 రావాలంట. ఇక్కడైనా అన్ని పాజిబుల్ అయినాయా? 1/11 పుట్టిపెత్త పోతే 1/11 వస్తుందా? 2/2 ఉంది కదా. 1/11 పాజిబుల్ అవ్వదు. అన్ని కేసులకు 1/11 పాజిబుల్ అవ్వదు కాబట్టి అది నాట్ సాటిస్ఫై రాస్తాం. ఇది ఇంపాసిబుల్ అని రాసుకుంటాం. ఓకే, 22 లెక్క కంప్లీట్.